హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియోతో వచ్చాను నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ వీడియో ఏంటో తెలుసా? పచ్చి పులుసు. ఇంట్లో మిరపకాయలు ఆనియన్స్ ఉంటే చాలు, ఈజీగా పచ్చి పులుసు చేసుకోవచ్చు. దానికి మనము మిరపకాయలు కాల్చుకోవాలి. ఇంతకుముందు పొయ్యిలు ఉండేవి కాబట్టి పొయ్యిలో కాల్చుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ మీద కాల్చుకుందాం. గ్యాస్ మీద ఇలా కాల్చుకోవాలి. గ్యాస్ ఆన్ చేశాక పైన మిరపకాయలు పెట్టి మరీ మాడిపోకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు, మీడియంగా వాటిని కాల్చుకోవాలి. కాల్చుకున్నాక ఒక రౌండ్ దబర్ తీసుకోవాలి. ఆ రౌండ్ దబర్లో మనం కాల్చిన మిరపకాయలు ఉన్నాయి కదా, అన్నీ తుంచి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ మిరపకాయలు వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం కొన్ని వేసుకోండి. మీకు ఎలా సరిపోతే అలా వేసుకోండి. నేనైతే ఇలా తుంచి వేసుకున్నాను ఒక దబర్లో. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసుకున్నాక మనం మామూలుగా పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితో బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు వేసి, వాటర్ వేయకూడదు ఫస్ట్, కొంచెం చింతపండు వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మిరపకాయ చింతపండు బాగా కలవాలి, బాగా మిక్స్ అయ్యి కొంచెం మెత్తగా వస్తుంది. ఎందుకంటే కాల్చిన మిరపకాయ కాబట్టి తొందరగా స్మాష్ అయిపోతుంది. ఒక మెత్తగా వచ్చేసింది చూడండి. కొంచెం చింతపండు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ మీ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, ఎవరు తినేదాన్ని బట్టి. మేము మా ఇంట్లో ఆనియన్స్ ఎక్కువ తింటాము, పచ్చి అంటే వేసుకోండి. తెల్లగడ్డ కూడా ఒక 2 రెమ్మలు వేసుకోండి. తర్వాత బాగా రుద్దుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ పచ్చిపులుసు అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోవడమే, తర్వాత గార్నిష్ చేసుకోవడమే.